దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నాయకులు తీవ్రంగా భయపెడుతున్నాయి, వెంటాడి వేధిస్తున్నాయి. అధికారం లేనప్పుడే వైసీపీ నాయకులను ఎదుర్కొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారం తనది, రాష్ట్రం తన ఆధీనంలో ఉన్నది. మరి వైసీపీ నాయకులు ఏం చేస్తారు? వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారు, ఒక్క అడుగు కూడా కదలనీయకుండా ముందుకు వెళ్ళనీయకుండా ఆపలేకపోయారు. ఇప్పుడు వైసీపీ నాయకులు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ని భయపెట్టాలని చూస్తే భయపడే వ్యక్తి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. అలాంటి విషయాలు మీకు తెలిసినా నేను చెప్పాలనుకుంటాం, అది నా భ్రమ. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య కీలకంగా మారుతుంది. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక చర్చకు ఒక విషయాన్ని చర్చకు తెచ్చారు. మళ్ళీ అధికారంలోకి వైసీపీ నాయకులు వస్తే పరిస్థితి ఏంటని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వను, అడుగుడు ముందు కూడా పెట్టనివ్వనని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. మరి ఆ మాట ఎందుకన్నాడు జనసేనాని? ఎందుకంటే తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటుంది, తన రాష్ట్ర ప్రజల మీద ఒక అవగాహన ఉంటుంది. అయితే ఈ మధ్య జగన్ గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏమని? ఇప్పుడు అధికారంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పంపించినా కానీ, ట్రాన్స్ఫర్ చేసి పంపించినా కానీ వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించి మేము అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా స్పందించారు. వైసీపీని రానివ్వను, తిరిగి పుంజుకొనివ్వను, వైసీపీని పాతాళంలోకి తొక్కిస్తా అని జనసేనాని ఖరాఖండిగా చెప్పారు. అంటే ఈ రాజకీయ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఇలా అనడానికి కారణం ఏంటి? ఏంటి ఆయన ధైర్యం? ఎవరున్నారు ఆయన వెనకాలంటే? ఎస్, పవన్ వెనకాల మోదీ ది బాస్ ఉన్నాడు. ప్రపంచ దేశాలే భయపడే మోదీ పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్నారు. అలాంటి నాయకుడు వెన్నంటుంటే ఏ నాయకుడు మాత్రం భయపడతారు? అంతకంటే ఎక్కువగా జనసేనాని వెనకాల జన సైనికులు ఉన్నారు. కష్టానికి లొంగరు, డబ్బుకు ప్రలోభపడరు, బెదిరిస్తే భయపడరు, సైనికులుగా ఉంటారు. రాష్ట్రం కోసమే, జనసేనాని కోసమే బ్రతుకుతున్న లక్షలాది మంది సేన ఆయన వెంటే ఉంది. అలాంటి సైన్యం ఆయన వెనకాల ఉన్నంతసేపు ఈ వైసీపీ నాయకులు కూసే కోడి కూతలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా వాళ్ళు గుంజుకున్నా కానీ అధికారం లేని రోజే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క అడుగు కూడా ఆపలేకపోయారు. అంటే ఒక్కరోజుతోటి వైసీపీకి కాళ్ళ నిద్ర లేకుండా రాత్రి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపిండకపోతే ఈరోజు ఏపీలో రాజకీయం వేరే విధంగా ఉండేది. ఆ ఒక్కరోజు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆపి వాళ్ళ వెనక వాళ్ళే తన్నించుకునేలా చేశారు. డిక్కిబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగుంటే సామెత ఉంటుంది కదా, ఆ రోజు అధికారంలో ఉంది కదా అని ఇష్టానుసారంగా చేశారు. ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టేశారు. జనాలని సోమరిపోతుల్ని చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. జనాలను సంక్షేమ పథకాల వైపు తీసుకెళ్ళిన వైసీపీ పార్టీ అంటే అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం, ఖాళీగా మీరు తిని కూర్చొని టైంపాస్ చేయండి, జస్ట్ బతకండి అంతే, మేమున్నాం, మీ కష్టాన్ని దోచుకొని మీ డబ్బుల్ని మేము దోచుకొని చిల్లరగా మీకే ఇచ్చేస్తామని వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు బాగానే బుద్ధి చెప్పారు. అదేవిధంగా ప్రజలేం పిచ్చోళ్ళు గారు, మన కష్టాన్ని దోచుకొని మనకు చిల్లర రూపంలో ఇచ్చి వాళ్ళు కోట్లు దండుకుంటున్నారని ప్రజలు కూడా ఒక కన్నుతోటి కనిపెట్టి వైసీపీ నాయకులకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి చెప్పని బుద్ధి నాయకులు వైసీపీకి పార్టీ చెప్పారు. ప్రజల ఓటు తీర్పు చాలా గట్టిగా ఉంది. 171 నుంచి వైనాట్ 175 అన్నారు, 151 నుంచి కేవలం 11కు మాత్రమే పరిమితమైంది. అలాంటివి చాలా ఉన్నాయి. వైసీపీ నాయకులు చేసిన లెక్కలు, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎంపీ వాళ్ళు చేసిన రావణ కష్టం అలాంటిది నాకు కాదు. అయితే పవన్ ధీమా వెనకాల అంత ఏముంది? ఇప్పుడు వైసీపీ నాయకులు ఒకటి చెప్పాలి ఖచ్చితంగా. ఆ రోజు మీరు అధికారంలోకి 5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో పవన్పై మీరు ప్రయోగించని రాజకీయ వ్యూహాల, పవన్ ఆపే ప్రతి ఒక్క పని చేశారు. పవన్ కళ్యాణ్ ఆపే విధంగా అడ్డంగా శక్తుల్ని పెట్టారు, పోలీస్ డిపార్ట్మెంట్లో వాడుకున్నారు, రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేశారు.
అటు రాష్ట్రంలోనే అడుగు పెట్టనీయకుండా చేశారు. కానీ ఏ ఒక్క నాయకుడికి భయపడలేదు జనసేన అని. రాష్ట్రంలో ఒక నాయకుడికి స్వేచ్ఛ లేకపోతే ఆ రాష్ట్రంలో ప్రశ్నించేవాడెవడు? అధికారంలో ఉన్నది కదా తమే అని మమ్మల్ని ఎవడు ప్రశ్నించకూడదని విర్రవీగారు వైసీపీ నాయకులు. అలాంటి వారికి సరైన మొగుడు పవన్ కళ్యాణ్ జనసేనని అప్పుడే వచ్చాడు, ప్రశ్నించాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉన్నాడు. ఇక మీదట వైసీపీ నాయకులకు ప్రతిరోజు కాళరాత్రి అనిపించేలా పరిపాలన సాగిస్తున్నాడు. ముఖ్యంగా జనసేనాని పంచాయతీలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఏపీలో పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే స్థానికంగా పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు బలంగా ఉంటారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహం పల్లెల నుంచి మొదలుపెట్టారు. కానీ వైసీపీ నాయకులు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అధికారులను చంపేస్తాం, అధికారులను ఎక్కడున్నా కానీ రప్పించుకుంటాం, మళ్ళా వాళ్ళంతా చూస్తాం, రప్ప నరుకుతాం. ఒక విధంగా ఏపీలో వైసీపీ చేస్తున్నది రౌడీ రాజకీయం, గుండా రాజకీయం. ఇలాంటి రాజకీయం చేసి యువతను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు తప్ప రాజకీయంగా యువతను ఒక గుణపాఠం నేర్పించే ప్రయత్నం చేయట్లేదు. దానికి జనసేనాని అడ్డుగా నిలబడ్డాడు. ఆ రావణాసుడి తలను సంహరించి అధికారంలో కూర్చోపెట్టాడు కూటమిని. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాస్త రావణ రాష్ట్రంగా మారిపోయేది, రావణ కాష్టంలాగా మారిపోయేది. ఉద్యోగాలు ఉండదు, ఉపాధి ఉండదు, సంక్షేమ పథకాల మీద బతకాల్సి వస్తుంది. జనాలను సొమ్మురుపొత్తి చేసే వైసీపీ నాయకుల పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అమలుపరచండి, కానీ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, రాష్ట్రానికి ఒక ఆధారం కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, యువతకు ఉపాధి కల్పించాలి. అలాంటి పరిపాలన ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రతిరోజు కాళరాత్రి ఎప్పుడు ఎవరి మీద ఏ కేసు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు ఎవరి జైలుకి వెళ్తాడో, ప్రతిరోజు వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రిలో కూటమి ప్రభుత్వం గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. ఒక్కొక్క నాయకుడి మీద కేసు ఓపెన్ చేసి ఇప్పటికే వైసీపీ నాయకులు చాలామంది ఊసలు లెక్క పెడుతున్నారు గతంలో వాళ్ళు చేస్తున్న తప్పులు. పవన్ కళ్యాణ్ వైసీపీని రానివ్వను, నిలబడనివ్వను, అంత పాతాళంలోకి తొక్కేస్తానని కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనకాల ది బాస్, ఇండియన్ బాస్ మోదీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. ఆ ధైర్యమే పవన్ కళ్యాణ్ గారిని ముందు నడిపిస్తుంది. వాళ్ళకన్నా ఎక్కువ బలాన్ని ఇచ్చేది జన సైనికులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఏ ఒక్క నాయకుడికి భయపడ్డు. తప్పు చేసిన వాడే ధైర్యంగా ముందుకెళ్తుండే. ఏ తప్పు చేయని, ఒక్క మచ్చలేని, ఒక అవినీతి లేని నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానంటే ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేయరా. రాజకీయంగా ప్రలోభపెట్టే నాయకులను చూసాం, కానీ రాజకీయంగా ప్రజలను చైతన్యం చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి వైసీపీ నాయకులు కాసుకొని కూర్చోండి. ఇక ప్రతిరోజు మీకు కాళరాత్రి ఒక్కొక్కడికి ఈ పార్టీని దిగే అవకాశాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద కూడా ఒక కేసు ఓపెన్ అవుతుంది ఆల్రెడీ, లిక్కర్ అవినీతి స్కామ్లో. ఇంకోవైపు కేసు దారి తిరుగుతుంది. స్వయంగా మీ చెల్లెలు గారి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అని. మీ ఖాతా కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు దగ్గర కనబడుతుంది. వీలైనంత వరకు మీరు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పాటుపడే పని చేయండి తప్ప, అధికారం లేదు కదా, కొంచెం ప్రతిపక్షం కూడా లేదు మీకు. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని ప్రశ్నించే స్థాయి మీకు కాదు. లేకపోయినా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ పథకం అమలు చేయండి, ఈ పల్లెకి పని కావాలి, ఈ ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు కావాలని ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు మంచి చెడు కూరను తప్ప కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తి ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్క నాయకుడు కూడా ఊరుకునే ప్రసక్తి లేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్న రోజుల్లో వైసీపీ నాయకులు ఆటలు సాగనివ్వడు, మిమ్మల్ని ఖచ్చితంగా అంద పాత్రలోకి తొక్కేస్తాడు. అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఏం పీకలేకపోయారు మీరు వైసీపీ నాయకులు. ఇప్పుడు అధికారం మీద కాదు, ప్రతిపక్షం మీద కాదు కనీసం. అందుకే వైసీపీ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆ మాజీ ఎమ్మెల్యేలకు, వైసీపీ నాయకులకు కొంచెం మాట్లాడి దిశానిర్దేశం చేయండి. అధికారం ఉన్నప్పుడే మనం ఆయన ఏం చేయలేకపోయాం. ఇప్పుడు అధికారం లేదు కదా, ప్రతిపక్ష స్థానం హోదా కూడా లేదు మనకు, ప్రజలే చీకొట్టారు. మరి అధికార పార్టీ నాయకులు చాలా బలంగా ఉన్నారు. మన పరిస్థితి ఏంటి? ఒకటి ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ మన బతుకులు తలకిందులైపోతాయి. ఆ విధంగా వైసీపీ నాయకులు ఆలోచించుకోమంటుంది. పవన్ కళ్యాణ్ ఉన్న రోజులు
వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రజల తరపున ప్రశ్నించండి, కానీ స్వలాభం కోసం రాజకీయంగా లబ్ధి పొందడానికి ఒక సింపతి సంపాదించుకోవడానికి వైసీపీ నాయకులు చిన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంగా ఆ పని మాత్రం జరగదు, జరగనివ్వడు. వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేదాకా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏపీలోనే ఉంటారు, భూస్థాపితం చేస్తాడు. వైసీపీ పూర్తి పార్టీని భూస్థాపితం చేస్తాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి నేతలు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ ఉన్న రోజుల్లో కూటమికి ఏం లోటు లేదు. 2029 కాదు కదా, 2034 వరకు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రాష్ట్రాన్ని అభివృద్ధి స్థాయికి తీసుకెళ్తాడు. తప్పు చేసిన ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టడు. అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సొంత పార్టీ అయినా కావచ్చు, మిత్రపక్ష పార్టీలు కూడా కావచ్చు. అలాంటి వారు ఉంటే గతంలో ఎలక్షన్లో పోటీ చేసినప్పుడే క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అవినీతికి పాల్పడిన నా పార్టీ ఎమ్మెల్యేలైనా, మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ఖచ్చితంగా శిక్షార్హులు. ఆ విధంగా ఉంటేనే పార్టీలోకి రండి, లేకపోతే రాజకీయంగా మీకు ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయ చర్మగీతం పాడిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆనాడే వాళ్ళ నాయకుల్ని దిశానిర్దేశం చేశారు. మరి వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్న రోజులు మీ ఆటలు సాగవు, వైసీపీ పార్టీ భూస్థాపితం అయ్యే రోజులు చాలా దగ్గరలో ఉంది. For more updates, please subscribe Dutta Media.